జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగాయి. ఫిబ్రవరి 11న పోలింగ్, ఫిబ్రవరి 13న రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. టోటల్‌గా 414 వార్డులలో ఓట్ కౌంటింగ్ కంప్లీట్ అయింది. కాంగ్రెస్ పార్టీ మాస్ విక్టరీతో అందరినీ షాక్‌కి గురిచేసింది. స్టేట్ వైడ్‌గా 2996 వార్డులలో 1347 సీట్లు గెలిచి తన సత్తా చాటింది. బీఆర్ఎస్ అయితే 714, బీజేపీ అయితే 261 సీట్లు అయితే గెలుచుకున్నారు. అండ్ మిగతా ఇండిపెండెంట్స్ అయితే 256 సీట్లు తీసుకున్నారు. స్పెసిఫిక్ జిహెచ్ఎంసీ నెంబర్స్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే రిపోర్ట్స్ లో అయితే క్లియర్ గా లేవు. కానీ ఓవరాల్ మున్సిపల్ కార్పొరేషన్స్ లో కాంగ్రెస్ అయితే మెజారిటీతో విన్ అయింది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంస్ ఇది ఎంతో స్ట్రాంగ్ అయినా సరే అవి కూడా ఈ ఓటింగ్స్ చూశాక షేక్ అయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. ఒకప్పుడు 0 సీట్స్ తో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు సడన్ గా ఇన్ని వేల సీట్లు గెలుచుకున్న తర్వాత అన్ని పార్టీస్ లో అయితే ఇది పెద్ద ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హైదరాబాద్ లో 414 వార్డులలో అయితే జిహెచ్ఎంసీ కౌన్సిల్ టర్మ్ ని పూర్తి చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 16కి అయితే మేయర్ ఎలక్షన్స్ ని ప్లాన్ చేస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ స్టేట్ వైడ్ గా డామినేట్ చేస్తుంది. జిహెచ్ఎంసీ లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ లీడ్ చేస్తుంది. బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉంది, కానీ గ్యాప్ మాత్రం చాలానే ఉంది. 761 సీట్లతోటి బీఆర్ఎస్ అయితే ముందుకు వెళ్తుంది. ఇక బీజేపీని చూసినట్టయితే 261 సీట్లతో అయితే బీజేపీ థర్డ్ పొజిషన్లో ఉంది. ఇకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ మెజారిటీతో వాళ్ళు కూడా గెలవడం వల్ల వాళ్ళ గెలుపు ఇప్పుడు ఒక పెద్ద సర్ప్రైజ్గా నిలిచింది. ఈ రిజల్ట్స్తో కాంగ్రెస్ జిహెచ్ఎంసీనే కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్లో ఎప్పుడైతే పొలిటికల్ సీన్ చేంజ్ అయింది. ఇంతకు ముందు అంచనాలు చూసినట్టయితే మే జూన్లో ఎలక్షన్స్ ఉంటాయని అండ్ జిహెచ్ఎంసీని 4 కార్పొరేషన్లా డివైడ్ చేస్తారు అని చెప్పారు. కానీ దీన్ని ఫిబ్రవరి 11కి అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. తెలంగాణ అర్బన్ లోకల్ బాడీస్ అయితే ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. జిహెచ్ఎంసీ బిగ్గెస్ట్ ప్లేయర్గా ఉంది ఇప్పుడు విత్ 414 వార్డ్స్. ఇప్పుడు మనం ఫ్యూచర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ఫిబ్రవరి 16కి అయితే మేయర్ ఎలక్షన్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకే ఇది పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. హైదరాబాద్ డెవలప్మెంట్ టాపిక్ అయితే ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. అయితే ఇలాంటి మరిన్ని రా అప్డేట్స్ కోసం వ్యూహం మీడియాని ఫాలో చేయండి.